ఒక అమ్మాయి తను మెచ్యూర్ అయిన రోజే బయట కూర్చోకూడదని తెలియక కూర్చున్నందుకు ఆ అవకాశాన్ని అదునుగా తీసుకొని ఒక దయ్యం తన ఒంట్లోకి ప్రవేశించి 5 సంవత్సరాలు మానసికంగా శారీరకంగా తనను చాలా ఇబ్బంది పెట్టింది. అసలు ఎందుకు తననే 5 సంవత్సరాల వరకు పట్టి పీడించింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మేము అప్పుడే కొత్తగా ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాము. నేనప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. మాకు తెలియని విషయం ఏమిటంటే, మేము అద్దెకి తీసుకున్న ఇంటి దగ్గర సరౌండింగ్స్లోనే ఒక దెయ్యం తిరుగుతూ ఉండేదని. ఆ విషయం మాకు తెలియక మేము హౌస్ని రెంట్కి తీసుకున్నాము. బాగానే ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత నేను బయట పిల్లలందరితో ఆడుకుంటుంటే నాకు బ్లడ్ కనిపించింది. నాకేదైనా దెబ్బ తగిలి బ్లడ్ వస్తుందేమోనని లైట్ తీసుకున్నాను. వాష్రూమ్కి వెళ్తే ఇంకా ఎక్కువ అయ్యింది. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, నేను మెచ్యూర్ అయ్యానని వెళ్ళి మా అమ్మతో చెప్పాను. అది విన్నాక మా అమ్మ వెంటనే మాకు దగ్గరలో ఉన్న మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈ విషయం చెప్పాలని. మా అత్తకు విషయం చెప్పి మా అత్తను మా ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చేటప్పటికి నేను బయట కూర్చొని ఉన్నాను. ఆ రోజు నేను రెడ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. వాళ్ళు నన్ను చూడగానే అలా బయట కూర్చోకూడదు అని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 9 రోజుల తర్వాత ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. కానీ సడన్గా ఏమైందో తెలియదు, నాకు మంత్స్ పీరియడ్ అనేది ఆగిపోయింది. నేను కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాను, నల్లగా అయిపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దానితో మా అమ్మ కంగారు పడి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడున్న డాక్టర్ నాకు బ్లడ్ టెస్ట్ చేసి మీ అమ్మాయికి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఇలా అయింది అని టాబ్లెట్స్ రాసిచ్చారు. ఇంకా సరేనని చెప్పి ఆ టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చి అవే మెడిసిన్ యూజ్ చేస్తున్నాము. అలా కొన్ని రోజులైతే గడిచిపోయాయి, కానీ నాకు ఇంకా డేట్ అనేది రావట్లేదు. దానికి తోడు నా ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయి. అది చూసి మా అమ్మ కంగారు పడి, అసలు ఏమవుతుంది, రోజు రోజుకి అమ్మ ఎందుకు ఇంత నల్లగా అయిపోతుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అమ్మవారు ఒంటి మీదకి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మని చూడగానే అమ్మవారు, నీ కూతురు పుష్పవతి అయిన మొదటి రోజే బయట కూర్చుంది, ఆ టైంలోనే నీ కూతురి లోపలికి ఒక ఆత్మ ప్రవేశించింది. మీ ఇంటికి చుట్టుపక్కల ఒక ఆమె కాల్చుకొని చనిపోయింది కదా అని అమ్మవారు అడిగారు. దానికి మా అమ్మ, అవునమ్మా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఆమె ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయింది అని చెప్పింది. ఆమెకి ఒక పాప ఉంది, ఆ పాపను చూసుకోవడం కోసమే ఆమె నీ కూతురిలోకి వచ్చింది అని చెప్పింది. అది విన్న మా అమ్మ చాలా షాక్ అయ్యింది. అమ్మవారు ఒక తాయెత్తునిచ్చారు, అది తీసుకొచ్చి నాకు కట్టింది. కానీ అమ్మవారు ఇచ్చిన తాయెత్తు కట్టుకోవడం వల్ల కూడా ఆమె ఆత్మ నాలో నుంచి వెళ్ళిపోలేదు. మమ్మేమో ఆ తాయెత్తు కట్టిన తర్వాత అంతా సర్దుకుంది అని అనుకుంది. కానీ రాత్రైతే చాలు నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు. అన్ని చెడు కలలు. నేను కరెక్ట్గా డోర్ దగ్గర పడుకునేదాన్ని. నా కాళ్ళు పట్టుకొని ఎవరో నన్ను ఈడ్చుకుంటూ బయటికి లాగుతున్నట్టు నాకు అనిపించేది. ఇలా నేను 1.5 సంవత్సరం చాలా సఫర్ అయ్యాను. నిద్ర ఉండేది కాదు, నల్లగా అయిపోయేదాన్ని, ముఖం నిండా నల్లటి మచ్చలు. కానీ నాకు అర్థమయ్యేది కాదు, ఆ ఏజ్లో నాకు అసలు తెలిసేది కూడా కాదు. పైగా పీరియడ్స్ కూడా రావట్లేదు. ఇంకా జ్వరం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, దానికది తగ్గుతూ ఉంటుంది. ఇంకా కలలో ఎవరో ఒక ఆమె చనిపోతున్నట్టు కనిపించేది. ఈ విషయాలు ఏవి నేను మా అమ్మతో చెప్పలేదు. అలా కొన్ని రోజుల తర్వాత మా అమ్మ క్యాజువల్గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా పిన్నికి ఏంటంటే ఒంటి మీదకి ఎల్లమ్మ తల్లి అమ్మవారు వస్తూ ఉంటారు. మా అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారు ఒంటి మీదకి వచ్చారు. అలా జనాల్లో నిలబడిన మా అమ్మని చూసి అమ్మవారు, అసలు నువ్వు నీ కూతుర్ని పట్టించుకుంటున్నావా అని అడిగింది.
దానికి మా అమ్మకి అర్థం కాక బిక్కమొహం చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అమ్మవారు, అసలు నీ కూతురు నిద్రపోతుందా? నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో? నీ కూతురి ఆరోగ్యం గురించి నువ్వేమైనా పట్టించుకుంటున్నావా అని అడిగారు. దానికి మా అమ్మ, నా కూతురు బానే ఉంది కదమ్మా అని చెప్పింది. అప్పుడు అమ్మవారు, నీ కూతురు బాగుందని నువ్వనుకుంటే ఎలా సరిపోతుంది? అప్పుడు తాయెత్తు ఇచ్చాను కదా, అది కడితే వెళ్ళిపోయింది అనుకుంటున్నావా? అది వెళ్ళలేదు, ఇంకా నీ కూతురులోనే ఉంది. వెళ్ళి నీ కూతురుని అడుగు చెప్తుంది అని అమ్మవారు వెళ్ళిపోయారు. అమ్మవారు అలా చెప్పిన తర్వాత మా అమ్మ ఇంటికొచ్చి నా దగ్గరకొచ్చి అడిగింది. అవునమ్మా, ఇలా ఇలా జరుగుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పాను. నేను అలా చెప్పిన తర్వాత మా అమ్మ అమ్మవారు వచ్చే వాళ్ళ దగ్గరికి, అంటే మా పిన్ని దగ్గరికి తీసుకెళ్ళింది. కానీ అమ్మవారు ఎక్కువసేపు ఉండలేదు, అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అలా 2-3 సార్లు జరిగేసరికి ఇంకా మా అమ్మ నన్ను దర్గాకి తీసుకెళ్ళింది. మా అమ్మ ముందే దర్గాలోకి వెళ్ళిపోయింది. మా అమ్మ వెనక నేను, మా అమ్మమ్మ వస్తూ ఉన్నాము. నేను ఒక చోట ఆగిపోయాను. మా అమ్మమ్మ, ఎందుకు ఆగావు? రా లోపలికి వెళ్దాము అని పిలిచింది. ఎక్కడికి వెళ్ళేది? నేనెక్కడికి రాను అని అంతే నిలబడ్డాను. మా అమ్మమ్మ బలవంతంగా నా చెయ్యి పట్టుకొని లాక్కొని మరీ తీసుకెళ్ళింది లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత పకీర్ ముందు కూర్చోబెట్టారు బలవంతంగా నన్ను. నన్ను చూసి ఆయన గట్టి గట్టిగా నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. తరువాత ఆయన ఖురాన్ తీసి నా ఎదురుగా పెట్టి దీన్ని పట్టుకో అని చెప్పారు. నేను పట్టుకోను అని చెప్పి వెనక్కి వెనక్కి జరుగుతున్నాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ పాప ఒంట్లోకి? నువ్వు వెళ్ళిపోతావా లేదా? అసలు నీకేం కావాలి అని ఆయన అడిగాడు. అప్పుడు నా ఒంట్లో ఉన్న దయ్యం మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వెందుకు నన్ను వెళ్ళిపోమ్మని చెప్తున్నావు? నేను వెళ్ళను. నాకు ఒక 3 సంవత్సరాల పాప ఉంది. ఈ పిల్ల నా కూతుర్ని బాగా ఆడిపించుకుంటుంది, బాగా చూసుకుంటుంది అని అనేసరికి ఆయన, నీ కూతుర్ని చూసుకోవడానికి నీ మొగుడు వేరే పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళు చూసుకుంటారు నీ పాపని, ఈ అమ్మాయిని వదిలేసేయి అంటాడు. నా పాప వాళ్ళ దగ్గర కన్నా ఈ పిల్ల దగ్గరే సంతోషంగా ఉంటుంది. నా పాపకు పెళ్ళి అవ్వాలి, అది చూశాక నేను ఈ పిల్లను కూడా నాతో పాటు తీసుకొని వెళ్తా అని చెప్పిందంట. ఇంకా ఆయన మా అమ్మను పక్కకు పిలిచి, మీ పాపలో ఆమె పోలేదు, ఇంకా ఉంది అని చెప్పారు. దానికి మా అమ్మ, ఏదైనా పరిహారం ఉంటే చేయండి అని అడిగింది. లేదమ్మా, మీ పాప పుష్పవతి అయినప్పుడు ఆమె లోపలికి వచ్చింది, చాలా బలంగా ఉంది. కావాలంటే మీ పాప మొహం మీద చూడండి, సేమ్ ఆమెకి ఉన్నట్టే మచ్చలు మీ పాప మొహం మీద కూడా వచ్చేస్తున్నాయి. ఒక పనైతే చేద్దాము, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు, చూద్దాం వెళ్తుందో లేదో అని ఇలా చెప్పారు. ఒక నల్ల చీర, గులాబీ పూలు, పండ్లు, కొబ్బరికాయ, గాజులు ఇవన్నీ తీసుకొచ్చి మీ అమ్మాయికి దిష్టి తీసి ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరూ తిరగని ప్లేస్లో, అంటే శ్మశానంలో పాతి పెట్టాలి అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి 10:30 మా నాన్న, నాయనమ్మ అవన్నీ తీసుకొచ్చి నాకు దిష్టి తీసి 11 శ్మశానానికి వెళ్ళి పాతిపెట్టి ఇంటికి వచ్చేశారు. ఆ ఒక్కరోజే నేను ప్రశాంతంగా నిద్రపోయాను, చాలా బాగుంది. కానీ మళ్ళీ మామూలే, ఆమె పోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత అమ్మవారు ఒంటి మీదకి వస్తారు అని చెప్పాను కదా మా పిన్నికి. మా పిన్ని 2-3 సార్లు ఇంటికొచ్చి నన్ను గమనించింది. తను మా అమ్మతో ఇలా చెప్పింది, అక్క పోలేదక్క, ఇంకా పిల్ల ఒంట్లోనే ఉంది. మీరేం చేసినా అదైతే శాశ్వతంగా పోదు, పోతుంది మళ్ళీ వస్తుంది. ఇక్కడుంటే పిల్ల పాడవ్వడం తప్ప ఏమీ లేదు. ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవడమే మంచిదక్క అని చెప్పింది. మా పిన్ని చెప్పినట్టే మేము ఇంటిని ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకొని అక్కడికి వెళ్ళిపోయాము. కొత్తింటికి వెళ్ళిన తర్వాత నేను 2-3 సార్లు అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. మరొక 3 నెలల తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న ఊరుకొండ స్వామి అయిన నరసింహస్వామి గుడికి నన్ను తీసుకువెళ్ళారు. ఆ గుడికి వెళ్ళగానే నా చేతికి ఉన్న రోమాలన్నీ నిక్కబొడిచినట్టు నిలబడున్నాయి. మళ్ళీ నేను గుడి లోపలికి రాను అని మా అమ్మ వాళ్ళతో పాటు గర్భగుడిలోకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తున్నాను.
ఇంకా మా అమ్మ వాళ్ళు నన్ను లాక్కొని తీసుకెళ్ళి నైట్ అంతా ఆ గుడిలోనే పడుకోబెట్టారు. అక్కడ కూడా నేను పడుకోకుండా ఏడుస్తూ గట్టిగా అరుస్తున్నానంట. ఎప్పుడైతే నేను గుడిలో నిద్ర చేశానో అప్పుడు గుడి లోపలికి వెళ్ళే ద్వారం నుంచి కాకుండా ఇంకొక ద్వారం నుంచి నాకు తెలియకుండానే నేను నా నడినెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని అప్పచెప్పి నేనింకా ఈ పిల్ల ఒంట్లోకి రాను అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ గుడిలో ఏంటంటే ఎవరి ఒంట్లో దయ్యం ఉంటుందో ఆమె నడినెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని ముడివేసి ఇస్తే ఆ దయ్యం ఇంకా వాళ్ళ జోలికి రాదని నమ్మకం. ఆ నమ్మకమే నిజమయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ తను రాలేదు. ఆ ఉరుకొండ స్వామి గుడికి వెళ్ళిన తర్వాతనే నేను అంతా నార్మల్గా సెట్ అయ్యాను. ఇంకా మేము కొత్తింటికి వచ్చి 1 మంత్ అయిన తర్వాత నా ఫేస్ ఇంకా గ్లోగా రావడం మొదలైంది. నాకు పీరియడ్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. అసలు మీరు నమ్ముతారో లేదో ఆ ఇన్సిడెంట్ నాకు 14 ఇయర్స్ అప్పుడు జరిగింది. నేను 19 ఇయర్స్కి రికవర్ అయ్యాను. కొత్తింటికి వచ్చిన 3 నెలల తర్వాత నాకు సంతోషమైన విషయం ఏంటంటే నాకు మ్యారేజ్ సెట్ అయ్యింది. ఇదంతా మా పిన్ని వల్లే జరిగింది. దీనంతటికి కారణం మా పిన్నే. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. నాకు 2 పిల్లలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే ఆ దయ్యం ఒంట్లోకి వచ్చినప్పుడు నేను పడ్డ నరకం అంతా ఇంత కాదు. అసలు 5 సంవత్సరాల వరకు నాకు పీరియడ్ రాకపోతే నా బాధ ఎలా ఉంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నా హస్బెండ్తో నా పిల్లలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా స్టోరీ భారతి. ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆమె వాళ్ళ హస్బెండ్తో గొడవపడి ఒక క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని చనిపోయింది. అదే తన పాప గురించి ఆలోచించి ఉంటే ఆ పని చేసేది కాదు. చనిపోయిన తర్వాత కూడా పాపని చూడకుండా ఉండలేక వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నిజమైన తల్లి ప్రేమే కాదనను, కానీ నువ్వు పట్టి పీడించే ఒక అమ్మాయి కూడా నీ కూతురు లాంటిదే కదా. ఒక 14 ఇయర్స్ ఏజ్ ఉన్న పాప తనకు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇదంతా ఈ పిల్ల వాళ్ళ పాపని బాగా చూసుకోవడం ఆడుకోవడం వల్లనే ఇలా జరిగింది. ఈ లోకంలో మంచిది కూడా పనికిరాదు. ఇది మాత్రం నిజమండి. మనం మంచి పని చేసినా మనకి చెడే ఎదురొస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలామంది స్టోరీస్ని కమెంట్ బాక్స్లో పెట్టారు. మీరు ఫాస్ట్గా టైప్ చేయడం వల్ల కొన్ని చోట్ల నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నాకు స్టోరీస్ సెండ్ చేసిన వాళ్ళందరూ దయచేసి మీకు ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఎందుకంటే మీరు రాసింది అర్థం చేసుకోకుండా నేను స్టోరీని కంప్లీట్ చేయలేను. అలా చాలా స్టోరీస్ పెండింగ్ పడిపోయి ఉన్నాయి. సో ప్లీజ్ దయచేసి ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అదండి ఈరోజు రియల్ హారర్ ఇన్సిడెంట్ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేసుంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మరొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.